హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం IMOU రేంజర్ 2D వైర్లెస్ కెమెరాని అన్బాక్సింగ్ మళ్ళీ దాన్ని సెటప్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది 360 degrees ప్యాన్ అండ్ 90 degrees టిల్ట్ కెమెరా అండి. అంటే 360 అంటే చుట్టూ తిరుగుతుంది, ప్యాన్ 90 degrees వచ్చి పైకి కిందకి తిరుగుతుంది. ఇది ఒక కస్టమర్ అడిగారు, వాళ్ళకి ఇంటర్నెట్ లేదు. ఇది వైఫై 4G మోడెమ్ ఉంది. ఇది వైఫై 4G మోడెమ్, ఇది సిమ్ వేసుకుంటే పనిచేస్తుంది. దాని నుంచి ఈ కెమెరాకి కనెక్ట్ చేసేస్తాం. ఈ కెమెరా వచ్చి మనకి గూగుల్ హోమ్ మళ్ళీ అలెక్సాతో కూడా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దీని ప్రైస్ వచ్చేసి MRP వచ్చి దీని మీద 7,500 ఉంది, కానీ మార్కెట్లో అది 50% కన్నా తక్కువగా దొరుకుతుంది. ఈ కెమెరా వచ్చి 2 మెగాపిక్సెల్ కెమెరా అండి. 180p ఫుల్ HD, 2-way టాక్ ఉంటుంది. సౌండ్ డైరెక్షన్ అంటే పిల్లలు ఏడ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ ఏడుస్తున్నారని దాన్ని సెట్ చేసుకుని ఆ సౌండ్ డైరెక్షన్ బట్టి అది అటు పిల్లలు ఎటు ఉన్నది ఆ డైరెక్షన్ చూసుకుని వాళ్ళ వ్యూని మనకు చూపిస్తుంది మొబైల్లో. ఇది 360 degrees ప్యాన్ అండ్ 90 degrees టిల్ట్ కెమెరా అండి. స్మార్ట్ ట్రాకింగ్ ఉంటుంది, ప్రైవసీ మోడ్ ఉంటుంది. ఎవరో చూడకుండా ప్రైవసీ మోడ్ ఆన్ చేసుకుంటే మనకి తిరుగుతున్నప్పుడు చూడొద్దు అనుకుంటే, రికార్డ్ అవ్వకూడదు అనుకుంటే అక్కడ ప్రైవసీ మోడ్ ఆన్ చేసుకోవచ్చు. నైట్ విజన్ ఉంటుంది. అలారం జోన్ అంటే అలారం ఏరియా, ఒక డోరు ఎంట్రన్స్ దగ్గర వరకు మనం గ్రిడ్ లాగా డ్రా చేసుకుని అక్కడ వరకు రికార్డ్ అయ్యి అక్కడ మూమెంట్ ఉంటే నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోవచ్చు. క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది. SD కార్డు అప్ టు 256 GB వరకు సపోర్ట్ చేస్తుంది. హ్యూమన్ డిటెక్షన్ ఉంటుంది. మోషన్ డైరెక్షన్ కూడా ఉంటుంది. వైఫైతో కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ అలర్ట్స్ వస్తాయి. మొబైల్ యాప్లో అలారం షెడ్యూల్ కూడా ఉంటుంది. అంటే నైట్ టైమే షెడ్యూల్ రావాలి, నోటిఫికేషన్స్ నైట్ టైమే రావాలి. లేదంటే మనం ఊరు వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు అలారం షెడ్యూల్ ఆన్ చేసుకోవచ్చు. జియో ఫేసింగ్ ఉంటుంది. నెక్స్ట్ 16x వరకు మనం జూమ్ చేసుకోవచ్చు. ఇది మెమరీ కార్డ్ అండి. ఈ మెమరీ కార్డ్ వచ్చి వెస్ట్రన్ డిజిటల్ది. ఇది 64 GB మెమరీ కార్డు. ఓన్లీ CC కెమెరాలకి బాగా పనిచేస్తుంది. మామూలు మెమరీ కార్డు కూడా వేసుకోవచ్చు, కానీ అంత కంపాటబుల్ కాదు. దాని గురించి సపరేట్ వీడియో చేశాను, అది మీరు కింద డిస్క్రిప్షన్లో వేస్తా చూడండి. బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. బాక్స్లో వచ్చి కెమెరా ఉంది. దీన్ని పక్కన పెట్టేద్దాం, ఇంకేమన్నాయో చూద్దాం. ఒక అడాప్టర్ ఉంది. ఈ అడాప్టర్ వచ్చేసి 5 volts అడాప్టర్. ఇక్కడ చూడవచ్చు మీరు. ఒక అడాప్టర్ ఇచ్చారు. ఇది 5 volts 1 amp అడాప్టర్. అంటే మన పవర్ బ్యాంక్ కూడా దీన్ని కనెక్ట్ చేసుకుంటే పనిచేస్తుంది. ఇంకా వచ్చి కేబుల్ ఒకటి ఉంది. డ్రిల్లింగ్ టెంప్లెట్ ఇచ్చారు. స్క్రూస్ ఉన్నాయి. ఈ డ్రిల్లింగ్ టెంప్లెట్ యూజ్ చేసి మనం ఈ కెమెరాని సీలింగ్ కానీ ఒక టేబుల్ మీద ఫిక్స్డ్గా వాల్కి కానీ మేకులు కొట్టేసి ఫిక్స్ చేసుకోవచ్చు. USB కేబుల్ ఇచ్చారండి. ఇది అప్ టు 2 meters లెంత్ ఉందండి. ఇది ఈ ప్లాస్టిక్ దాంతో స్క్రూస్ ఫిక్స్ చేసుకుని సీలింగ్ కానీ టేబుల్కి కానీ కదలకుండా పడిపోకుండా ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఈ కెమెరా ఓపెన్ చేసేద్దాం. కెమెరా అయితే చూడటానికి ఇలా ఉందండి. లుక్ అయితే చాలా బాగుంది. దీని వెనకాల వచ్చేసి స్పీకర్ ఉందండి. కింద USB పోర్ట్ ఉంది, మైక్రో USB. అది స్పీకర్ ఉంది. ల్యాన్ పోర్ట్ ఉంది. ఈ ల్యాన్ పోర్ట్ ద్వారా మనం DVRకి కానీ XVR NVRకి కానీ
కనెక్ట్ చేసి అందులో కూడా రికార్డ్ అవుతుంది. కింద స్కాన్ చేసే స్టిక్కర్ ఇచ్చారు. ఓకే, దీన్ని మొబైల్కి కనెక్ట్ చేసేసి చూద్దాం. మొబైల్లో ప్లే స్టోర్లోకి వచ్చేసి IMOU లైఫ్ అని టైప్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత దీనికి పవర్ సప్లై ఇచ్చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేసేయండి. దానికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసేయండి, అన్నీ అలౌ చేసేయండి. ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక లాగిన్ చేయండి, లేదంటే సైన్ అప్ కొట్టేయండి. సెలెక్ట్ రీజియన్ అడిగింది, ఇండియా సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ కొట్టేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ సెటప్ చేసేసుకోండి. పాస్వర్డ్ 2 times ఇవ్వాలి. ఏదైనా మీకు గుర్తుండే పాస్వర్డ్ ఇచ్చుకోండి. నెక్స్ట్ కొట్టేయండి. తర్వాత నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు మీ మెయిల్ ఐడికి పాస్వర్డ్ ఒక OTP వస్తుందండి. ఆ OTP ఓపెన్ చేసి మెయిల్ ఓపెన్ చేసుకుని ఆ OTP ఇక్కడ ఇచ్చేయాలి. కనెక్ట్ అవుతుంది. వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్స్ కావాలా వద్దా, ఈమెయిల్ సబ్స్క్రిప్షన్ అడుగుతుంది, నో కొట్టేసేయండి. కావాలంటే పెట్టుకోండి, మీ ఇష్టం. షాపా హోమా మీ ఇష్టం, మీరు ఎక్కడ పెట్టుకుంటే అది సెలెక్ట్ చేసేసుకోండి. లెటర్ అని ఇచ్చేసాను నేను. ఓకే, కెమెరా ప్లస్ బటన్ నొక్కండి. ఈ ఫోన్లో ఏదో ప్రాబ్లం ఉందనుకుంటా, కెమెరా ఓపెన్ అవ్వట్లేదు. నేనేం చేశానంటే దాని ఫోటో తీసేసి గ్యాలరీలో నుంచి మళ్ళీ స్కాన్ దగ్గరకు వచ్చేసి గ్యాలరీలో నుంచి ఈ QR కోడ్ని స్కాన్ చేసేసాను. అలాగే పవర్ ఇస్తున్నా. ఆన్ అయిపోయింది. యాప్లో వచ్చేసి నెక్స్ట్ కొట్టేయండి. గ్రీన్ లైట్ బ్లింక్ అవుతున్నప్పుడు మనం నెక్స్ట్ కొట్టాలి. మన ఇంట్లో ఉన్న మన వైఫై కనెక్షన్ పేరు అన్నీ అడుగుతుంది. పేరు, పాస్వర్డ్, వైఫై ఏ వైఫై ఉందో అది సెలెక్ట్ చేసేసుకోండి. పాస్వర్డ్ ఇచ్చేయండి, మీ వైఫై పాస్వర్డ్. ఫ్రంట్ డోరా, బ్యాక్ డోరా, లివింగ్ రూమా, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. టైం జోన్ వచ్చేసి అడిగింది, టైం జోన్ కూడా ఇచ్చేసాను. కెమెరా అయితే కనెక్ట్ అయిపోయింది. ఆల్రెడీ మోషన్ డిటెక్షన్ అయిందని చెప్పి 2 మెసేజ్లు కూడా వచ్చేసినాయి మనకి. ఇందులో మీరు చూడొచ్చు. చాలా క్లారిటీ ఉందండి కెమెరా అయితే. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది, చూడండి. ఇక్కడ కావాలంటే మనం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మైక్లో మనం మాట్లాడవచ్చు. 2-way టాకింగ్ ఉంది కాబట్టి వీడియో రికార్డు ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి గ్యాలరీలో, మన మొబైల్ గ్యాలరీలో వచ్చి సేవ్ అవుతుంది. ఏ క్లిప్ కావాలంటే ఆ క్లిప్.
ఓకే, దీని ప్యాన్ టిల్ట్ ఎలా ఉందో చూద్దాం. మొబైల్లో ఫుల్ రొటేట్ అవుతుందండి. ఇది కిందకి పైకి 90 degreesలో పైకి చూస్తుంది. ఇప్పుడు మళ్ళీ మోషన్ డిటెక్టెడ్ అని మెసేజ్ వచ్చింది. అవి ఆఫ్ చేసుకోవచ్చు. పగల ఆఫ్ చేసుకుని నైట్ ఆన్ చేసుకోవచ్చు. టైమర్ కూడా పెట్టుకోవచ్చు. మనం బయటికి వెళ్ళినప్పుడు మోషన్ డిటెక్షన్ ఆన్ చేసుకుంటే ఎవరైనా డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చినప్పుడు మనకి ఇమీడియట్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. త్రీ 360 degrees ఎలా తిరుగుతుందో చూడండి. మొత్తం పైకి కిందకి కూడా ఎట్లా తిరుగుతుందో చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.